Hey guys, welcome back to our channel. నేను నవీన్. ఈరోజు అయితే చాలా తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం. ఇందులో అయితే షార్ట్ ఫిల్మ్లు అయినాయి వరుసగా అన్ని కూడా కాలేదు, 2-3 అయితే రిలీజ్ అయినాయి. ఇప్పుడైతే పుష్ప తర్వాత ఇదే మళ్ళీ బ్లాగ్ అనమాట. ఏంటంటే మన ఛానల్ అయితే సక్సెస్ఫుల్ గా February 13 రోజు 3 years అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఈరోజు అయితే దానికి సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా సెలబ్రేషన్ అయితే చేసినాం, కానీ అది షార్ట్ వీడియో రూపంలో పెట్టాం. ఈసారి అయితే మనం లాంగ్ వీడియో షూట్ చేద్దాం. మనలో కొంతమందికి మీరైతే మా ఇన్స్టా స్టోరీలో అయితే విషయం ఉంటారు, అలా అయితే అవార్డులు అవి ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేస్తాం. ఇంకా మన ఛానల్ అయితే ఒక ఏవీ కూడా ఉంది, అది కూడా చూపించేద్దాం. అంతా అయిపోతుంది. సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనోళ్ళు అయితే అందరూ అయితే వచ్చిర్రు, రెడీ ఉర్రు. మనోళ్ళు అందరూ అయితే ఇప్పుడైతే వచ్చేదే రెడీ ఉర్రు. ఇప్పుడైతే మీ అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట. అవార్డు పేరుతో సహా అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను ఇప్పుడైతే మన ఫస్ట్ గెస్ట్ అయితే ఉందన్నమాట, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అనమాట. ఈయననే గోపీచంద్ గారు. మీకైతే ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది. మా దండగాళ్ళందరితో నేను తీసినందుకు కొంచెమైనా సపోర్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు స్కూల్లో వాళ్ళు వీళ్ళు అంటున్నా ఎండాకాలం అయినా ఎప్పుడైనా కొంచెం కొంచెం తీసుకుంటా ఇంప్రూవ్ అవుదామని అనుకుంటున్నా. ఓకే సార్. అవార్డు గ్రహీత అయితే చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాది గారు అవుతున్నారు మన దగ్గర. అవార్డు వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా స్కూల్ పోబుద్దైతలే నెక్స్ట్ అయితే మన థర్డ్ అవార్డు అయితే బెస్ట్ బ్రదర్స్ అయితే ఉన్నారనమాట మన దగ్గర. మీకు అవార్డు వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉన్నాం. మీరు సబ్స్క్రైబర్లకు ఏమైనా చెప్తారనుకుంటారా? ఇంకా సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా ఎన్నైనా తీస్తాం వీడియోస్. నెక్స్ట్ అవార్డు గ్రహీత అయితే సన్నీ గారు ఉన్నారు, బెస్ట్ ఎనర్జెటిక్ స్టార్. ఇప్పుడు మీకు అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది సార్? సంతోషంగా ఉన్నది. ఇంకా నేను మీ నవీన్ ఛానల్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అసలు కారణం ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్ లో చూసిన రీల్స్ చూసి, గుండు బాస్ రీలు, ఇంకా ఇంకేమేమి ఉన్నాయి సార్, చాలా రీల్స్ చూసి మీకు అవార్డు అయితే యూట్యూబ్ ఛానల్ మొత్తం. నెక్స్ట్ అవార్డు గ్రహీత ప్రేమ్ కుమార్ గారు అయితే ఉన్నారు. బెస్ట్ సైడ్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది ఈయనకి. సార్ మీరేం మాట్లాడుతారు? అవార్డు వచ్చింది, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మన నెక్స్ట్ అవార్డు గ్రహీత అయితే గణేష్ గారు. ఈయనకు వచ్చిన అవార్డు అయితే బెస్ట్ గన్ షాట్ అవార్డు అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా మాటలు. సార్ మీకు అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పండి సార్, చెప్పండి మీకు అవార్డు అనిపిస్తుందా? మీకు అవార్డు ఇప్పుడైతే మన సార్ మీకు ఏం అవార్డు వచ్చింది మర్చిపోయాను. నాకేం వచ్చిందో నాకే తెలియదు. ఏఓపి ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు మన ఛానల్ ఉన్న 90% ఆఫ్ వీడియోస్ కి అయితే వీడియోగ్రాఫర్ అయితే సార్ అనమాట. మీకు ఈ అవార్డు వచ్చినట్టు ఎలా? ఈ అవార్డు వచ్చినాక చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒక డిఓపి అనిపించుకుంటున్నాను కాబట్టి. అండ్ ఆల్సో ఇంకా మన ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్ లో అయితే మంచి ఇంకా గ్రో ఎక్కువ అవుతుంది బరాబర్. అది మొత్తం మా ఛానల్ మొత్తం మీ చేతుల్లో ఉంది. ఇష్ట అంటే ఇంకా పెద్ద వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం. ఆ వీడియోలు తీయాలంటే మీరు కొంచెం సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలి. ఆ సపోర్ట్ అంటే స్పాన్సర్షిప్ కావాలి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మేము ఎన్నైనా వీడియోలు తీయగలుగుతాం అంతే. ఇక ఇప్పుడైతే మన అందరిని అయితే ఇంట్రొడ్యూస్ చేసినాం, మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు మన డైరెక్టర్ అయితే డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడైతే మనం ఇంట్రొడ్యూస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మాట్లాడుతాం డైరెక్టర్ అయితే, చూద్దాం ఏం మాట్లాడతాడు. నాకైతే ఈ అవార్డు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉందండి. అమ్మ సాక్షి చెప్తున్నా, సమ్మర్లో అయితే మంచి వీడియోలు అయితే తీస్తాం అనమాట. అమ్మ సాక్షి చెప్తున్నా, సమ్మర్లో అయితే మంచి వీడియోలు అయితే తీస్తాం అనమాట. మీరైతే ఒక ఊహించలే ట్విస్ట్ అవుతుంది. నా చేతుల మీదుగా ఇంతమంది కళారత్నాలు తయారైనారు. నాకైతే ఇదైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. వీధులూరులో మట్టిలో ఉన్న మాణిక్యాలను అయితే నేనైతే బయటికి తీసి తెర మీదకి ఎక్కించిన అనమాట. నాకైతే గర్వంగా అనిపిస్తుంది. ఇదే పవర్ తోటి మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చిర్రు అనుకో ఈ వీడియోకి, ఖాళీ బురా అని అంటున్నా, ఎండాకాలం మొత్తం చిత్తూరు అయిపోతుంది. యూట్యూబ్ మొత్తం #ట్రెండింగ్ నెంబర్ వల్ల పెట్టేస్తా అంటున్నా నేను. మీరైతే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. ఇక పైకి పోతున్నాం మనము, రండి పోదాము. ఇప్పుడు మన మధుబాయ్ వస్తుండు లైట్ పట్టుకొని. మన గాయస్ అందరూ పైన పోతున్నావు. అంతా లోపల పోయి లైట్లు వేస్తుర్రు.
ఫైటింగ్ చేసుకుంటూ అయితే మన 3 years సెలబ్రేషన్స్ అయితే కేక్ అన్నమాట. మనం ఇది ఏ ఫ్లేవర్ మనకైతే తెలియదు, అది ఏదో చెప్పింది అది పట్టుకొని వచ్చినాం. పైనాపిల్ అంట గాయస్. చాకును పీక్ వచ్చిన కేక్ అయితే కట్ చేస్తున్నా. ఇప్పుడైతే గాయస్ ఇప్పుడు ఏమైందంటే అసలు అక్కడ ఇప్పుడు మన బ్లాస్టర్ లాంటిది ఉంటుంది కదా గాయస్, ఇప్పుడు కేక్లోకి ఇచ్చేది. అది నాకు కేక్ కట్ చేసే టైంలోనే గోపియాడ్ అయితే అది పీల్చింది అనమాట. పీల్చేసరికి అదంతా ఏమైందంటే ఆ పేపర్లను వచ్చి ఆ ప్లాస్టిక్ పేపర్లను వచ్చి కేక్ మీద చూడండి గాయస్, అది మొత్తం కేక్ మీద పడిపోయింది. చాలా పెద్ద పెద్ద పేపర్లు ఉన్నాయి అలా. అసలు అది తీయరాకుండా అయిపోయింది, తినరాకుండా అయిపోయింది. ఫస్ట్ అయితే మేమైతే కేక్ వేసి, అందుకే నేను గోపియాడ్ మీద కోపడ్డా. అక్కడైతే కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అసలు అది వాడు ఎందుకు పిలిచినా అర్థం కాదు గాయస్. ఆడు కూడా తిట్టిండు గాయస్, చిన్న పొరాడు కూడా అని తిట్టిండు, అది ఆ పని చేసినందుకు. ఆడందుకే కెమెరా బంద్ చేయరా అని అంటుండు. సాయి అయితే ఎప్పుడైతే కెమెరా దగ్గర కేక్ చూపించినో వాడు తినడం జరిగింది. తినడంగానే వానికి మొత్తం నోట్లో పేపర్లు వచ్చినాయి. ఆడప్పుడే బ్యా అనేసరికి నేను ఒకసారి టేస్ట్ చేసేసరికి మొత్తం ఆ పేపర్లో ఉన్నాయి గాయస్. మొత్తం అది అసలు తినరాకుండా అయిపోయింది. కేక్ మొత్తం పేపర్లో ఉన్నాయి. అది రూమ్ మొత్తం పేపర్ అయిపోయింది. అసలుకి వాడు ఎవరు తెలుసు అన్నాడు కూడా. అసలు ఈడు ఒక బాటుగాడు, ఈడు పుష్ప అంట. ఏంది గాయస్ అసలు మాకు ఈ సంత అంతా మాగే తగిలింది. యాడ్ దొరికిన సంతరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకైతే ఇక మేము ఏం చేయలేక ఇక అక్కడ ఉన్న కేక్నే ఇక పీసెస్ చేసి మంచిగా ఒక పీస్ ఇచ్చేసి వాళ్ళనే పైన ఉన్న పేపర్లు అయితే తీసుకోమని చెప్పినాం. ఇక మేము ఏం చేయలేం కదా గాయస్, ఇక అయిందేదో అయిపోయింది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఇక వీళ్ళందరూ తినడం, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి బీరు గీరు ఏం తాగారు కాబట్టి ఇక థమ్స్అప్ బూందీ ప్యాకెట్ తెచ్చినాం గాయస్. ఇక వీళ్ళందరూ అయితే తినడం జరిగింది. గాయస్ ఇప్పుడైతే మన సెలబ్రేషన్, ఇప్పుడైతే మన అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అవార్డ్స్ అయితే మన ఛానల్ మన అవార్డు అయితే తీసుకుని వచ్చాం. మన ఫస్ట్ అవార్డు వచ్చేసి ఎవరికంటే బెస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ సన్నీ నేను మేలు చేయబోనయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా, సింగమయ్యను శిఖరం. నెక్స్ట్ వచ్చేసి అయితే బెస్ట్ బ్రదర్స్ కాంబినేషన్ అవార్డు అయితే వచ్చింది మన ప్రణీష్ కి, రోహిత్ కి. తోటి ఉన్న సేన ఉరికెటి యువ సేన ఉగ్ర నరసింహ దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంచే నరసింహ. నెక్స్ట్ వచ్చేసి అయితే బెస్ట్ సపోర్టింగ్ రోల్ యాక్టర్ అయితే ప్రణీష్ కుమార్ గారికి వచ్చేసి అయితే మన గణేష్ గారికి వచ్చింది. మన ప్రోగ్రామ్ అయితే అయిపోవట్లేదు, పోలీసులు బయట వేసుకురు అవార్డు చెప్పింది. నెక్స్ట్ అవార్డు వచ్చేసి అయితే మన బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే వచ్చింది. మన ఛానల్ అయితే ఈ రేంజ్ లో ఉండడానికి దీంట్లోనే కారణం. సార్ రండి సార్. చేసే ఆస్తిపాస్తులొద్దు, బిరుదులెన్నో తెచ్చిపెట్టు పదవులు వద్దు, దండలు బెస్ట్ నా జన్మ కెమెరామెన్ గెలిపించేసిన అయిపోయింది. ఇంకో అవార్డు వచ్చేసి నాకు వచ్చింది బెస్ట్ నాకు ఓడిస్తున్నా. ఓకే గైస్, వీడియో ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్. నువ్వు